నంబర్ 10 అశ్విని కుమార్. ఈ ప్లేయర్ ని ఎంఐ టీమ్ ఆప్షన్ లో 30 lakhs పెట్టి తీసుకున్నారు. అయితే పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 6 innings లో 9 wickets తీసాడు. నంబర్ 9 అనికేత్ వర్మ. అనికేత్ ఎస్ఆర్హెచ్ టీమ్ ఆప్షన్ లో 30 lakhs పెట్టి తీసుకున్నారు. అయితే అనికేత్ 12 innings లో 236 runs చేశాడు. నంబర్ 8 ఎయిడెన్ మార్క్రమ్. మార్క్రమ్ ఎల్ఎస్జీ టీమ్ 2 crores పెట్టి తీసుకున్నారు. మార్క్రమ్ అయితే 13 innings లో 445 runs చేసి తన శాలరీ కంటే ఎక్కువ న్యాయం చేశాడని చెప్పాలి. నంబర్ 7 జయదేవ్ ఉనట్కట్. ఉనట్కట్ ఎస్ఆర్హెచ్ టీమ్ 1 crore పెట్టి తీసుకున్నారు. అయితే 7 innings లో 11 wickets తీసి బాగానే పర్ఫార్మ్ చేశాడు. నంబర్ 6 విప్రాజ్ నిగమ్. ఈ ప్లేయర్ ను డీసీ టీమ్ 50 lakhs పెట్టి తీసుకున్నారు. అయితే విప్రాజ్ మాత్రం తన ఆల్రౌండ్ షో అందరినీ ఆకట్టుకున్నాడు. బ్యాట్ తో 8 innings లో 142 runs చేస్తే బాల్ తో 13 innings లో 11 wickets తీసాడు. నంబర్ 5 దిగ్వేష్ రాతి. ఈ ప్లేయర్ ఎల్ఎస్జీ టీమ్ 30 lakhs పెట్టి తీసుకున్నారు. అయితే పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 13 innings లో 14 wickets తీసాడు. పర్ఫార్మెన్స్ బాగానే ఉంది కానీ కొంచెం ఎక్స్ట్రాలే తగ్గించుకుంటేనే మంచిది. నంబర్ 4 డివాల్డ్ బ్రేవిస్. బ్రేవిస్ ను సిఎస్కే టీమ్ 2.2 crores పెట్టి రిప్లేస్మెంట్ గా తెచ్చుకున్నారు. బ్రేవిస్ పర్ఫార్మెన్స్ అయితే జస్ట్ 6 innings లో 225 runs చేసి సూపర్ అనిపించుకున్నాడు. నంబర్ 3 వైభవ్ సూర్యవంశీ. ఈ ప్లేయర్ ని ఆర్ఆర్ టీమ్ 1.1 crore పెట్టి తీసుకున్నారు. సీజన్ స్టార్టింగ్ లో 14 years పిల్లాడికి ఇంత అమౌంట్ అవసరం అని చాలా మంది అన్నారు. అయితే అతని పర్ఫార్మెన్స్ తో అన్న వాళ్ళ నోరును మూయించాడు. కేవలం 7 innings లో 252 runs చేశాడు. నంబర్ 2 ఆయుష్ మాత్రే. ఈ ప్లేయర్ ను సిఎస్కే టీమ్ 70 lakhs పెట్టి తీసుకున్నారు. అయితే ఆయుష్ కేవలం 7 innings లో 240 runs చేసి తీసుకున్న అమౌంట్ కి డబుల్ న్యాయం చేశారని చెప్పాలి. ఫైనల్ నంబర్ 1 మిచెల్ మార్ష్. మార్ష్ ను ఎల్ఎస్జీ టీమ్ 3.4 crores పెట్టి తీసుకున్నారు. అయితే మార్ష్ మాత్రం 13 innings లో 627 runs చేసి తీసుకున్న శాలరీకి 10 times న్యాయం చేశారని చెప్పాలి. ఫ్రెండ్స్, వీళ్ళు ఎవరి పర్ఫార్మెన్స్ మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.